నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసు ఉందో అందులో మరోసారి పేర్ని నాని వాళ్ళ వైఫ్ జయసుధకు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మరి నిన్న చూసినట్లయితే ఆయన చంద్రబాబు గారు సూపర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ రోజు చూసినట్లయితే మేము తప్పు చేయలేదు, అరెస్ట్ చేసుకోండి కావాలితే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలా రెండు రకాలుగా మాట్లాడే విధానాన్ని మనం ఎలా చూడాలి, ఇవన్నీ తెలుసుకుందాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గా మేడం. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, మనం చూస్తున్నాము పేర్ని నాని నిన్న చూసినట్లయితే చంద్రబాబు గారి గురించి కక్షపూరిత రాజకీయాలు చేయరు, ఆయన సూపర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఈ రోజు చూసినట్లయితే మేము అసలు ఏం తప్పు చేయలేదు, కావాలితే అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి మేడం? ఇప్పుడు నిన్నను ఆయన ఎందుకన్నాడంటే ఆ మాట, చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలు చేయరు, ఆయన ఆడవాళ్ళని అరెస్ట్ చేయించరు, నా భార్యను కూడా అరెస్ట్ చేయించరు అనే ఒక కోణంలో మాట్లాడుతూ చంద్రబాబు చాలా సూపర్ అన్నట్టు మాట్లాడారు ఆయన. అంటే నిన్న పొగిడాడు ఆయన. ఇవాళ ఏమంటున్నాడు ఆయన, మీరు ఏమైనా చేసుకోండి, నేను తప్పు చేయలేదు, కావాలంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడు. ఈలోగా ఇవాళ మళ్ళీ నోటీసులు ఇచ్చారు వాళ్ళకి అని మనకు అర్థమవుతోంది. అయితే మొన్న ఈ మధ్య రోజా కూడా అరెస్టులు చేసుకుంటారా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తాం అంటూ ఆవిడ మాట్లాడింది. మీ సంగతి తేలుస్తాము, మీ మీద మేము చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా. అంటే మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటుంది. అంటే మీరు తప్పులు చేస్తే తప్పు లేదు, తప్పుల్ని వెలికి తీస్తే తప్పు. అధికార ప్రభుత్వాన్ని ఇప్పుడు అధికార కూటమిది. ప్లస్ మీరు ప్రజల్ని మోసం చేస్తే బాధ లేదు, ప్రజల సొమ్ము తింటే వదిలేయాలి వాళ్ళని. అంటే వీళ్ళు పందికొక్కుల్లాగా తినేస్తే వీళ్ళని బోన్లో పెట్టకూడదు, వాళ్ళు చెప్పేది అది కదా. అయితే ఒకవేళ పేర్ని నాని తప్పు చేయలేదు అనుకుందాం, తప్పు చేయకపోతే నువ్వు 1,72,00,000 ఎందుకు కట్టావు? ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి కట్టావు కదా. ఎవడు కడతాడు? తిన్నవాడే కదా కడతాడు. ఇప్పుడు 90 లక్షలు అప్పుడు దాని వాల్యూ అన్నారు, 1.72 కట్టమంది. కట్టమన్నాక కట్టేశాక ఇంకా 50 లక్షలు ఏదో కట్టాలన్నారు. ఇప్పుడు 640 టన్నుల బియ్యం మాయమైంది కదా. సో మరి ఇవంతా ఎక్కడికి వెళ్ళాయి? మొన్న ఏమన్నాడు ద్వారంపూడి, మేము ఎగుమతి చేయబట్టే కదా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు తిండికి మలమల మాడకుండా వాళ్ళు తిన్నారు, అంటే మన బియ్యం వల్లే వాళ్ళు బతికారని. మరి నువ్వేమైనా ఊరికే వాళ్ళకి ఎగుమతి చేసావా? నువ్వు 10 రూపాయలకో 20 రూపాయలకో కొని 70 రూపాయలకి ఎగుమతి చేసావు, 70కో 80కో. అంటే మరి ఈ లాభం అంతా ఎవరి జేబులోకి వెళ్ళింది? ప్రభుత్వానికి వచ్చింది. అది మరి ప్రభుత్వానికి నువ్వు కట్టుంటే సరే అమ్మా నువ్వు చాలా మంచి పని చేస్తావని నీకు ఒక సన్మానం చేస్తారు. ఈ డబ్బులన్నీ ఎవడి జేబులోకి వెళ్ళాయి? నీ జేబులోకి వెళ్ళాయా, జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా, లేకపోతే మీ ఇద్దరు కలిసి పంచుకున్నారా? మరి అది ఆయన కూడా చెప్పాలి కదా. ఇప్పుడు పేర్ని నాని నిన్ననేమో జగన్మోహన్ వల్ల నేను ఇలా అయిపోయానని గగ్గోలు పెట్టాడు. మరి ఇవాళ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? అంటే నీ భార్యను అరెస్ట్ చేయరని అనుకుంటున్నావా నువ్వు? సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు నీ భార్యను అరెస్ట్ చేయించరు ఆడవాళ్ళు కాబట్టి అనుకుందాం. ఇప్పుడు గోడౌన్ జయసుధ గారి పేరు మీద ఉన్నంత మాత్రాన జయసుధకి సంబంధం లేదేమో, మనకి తెలియదు కదా. వాళ్ళ అత్తగారి పేరు మీద ఒక గోడౌన్ ఉంది. సో మీరు బినామీగా మీ భార్యనో లేకపోతే మీ అత్తగారినో పేర్లు పెట్టి మీరు కథ నడిపించారు. నడిపిస్తే అది కూడా చెప్పండి అక్కడ, మా భార్యకి తెలియదండి మేము ఇలా చేసామని కోర్టులో విన్నవించుకో. ఇప్పుడు వీళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడు. అంటే సిగ్గుగా అనిపించట్లే వీళ్ళకి? ఇప్పుడు ప్రతివాడు, ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ఒక నాయకుడు చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటున్నాడని మనం విన్నాం, ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడికి చేరేలా వాళ్ళు చూసుకుంటున్నారని తెలుస్తుంది. అంటే వీళ్ళు పొగిడిన మాటలు, సో దట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోదని. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా తన భార్య అరెస్ట్కి సంబంధించి, అంటే అరెస్ట్ తప్పించడం గురించే ఈయన చంద్రబాబు గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా మేడం? అందులో సందేహం ఉందా మీకు? అంటే నేను డబ్బులు కట్టేశాను, అక్కడితో లెక్క తేలిపోయింది, లెక్క సరిపోయింది కదా. అంటే నేను తప్పు చేసి డబ్బులు కట్టేసి చేయి కడిగేసుకున్నా, ఇంకా నన్నెందుకు మీరు అరెస్ట్ చేస్తారు? బాగుందా ఇది? అంటే ఇప్పుడు అది వాళ్ళ వితండవాదన అంటారు దీన్ని. వాళ్ళు తప్పు చేస్తారు, తప్పుకి వాళ్ళు పరిహారంగా వాళ్ళు కొంత రుసుము చెల్లించేశారు. ఇంకా రుసుము చెల్లించాక ఇంకా కోర్టు కేసు ఏంటి అనేది వాళ్ళు అడిగే ప్రశ్న. కానీ ఇలా ఎక్కడైనా ఉంటుందా? అంటే ఒకరిని పొడి చేస్తారు, పొడి చేసి వాళ్ళ కుటుంబానికి పరిహారం ఇచ్చేసి, పరిహారం ఇచ్చేసాం కదా ఇంకెందుకు ఆ కేసు అంటారా? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అదే కదా అడుగుతున్నారు. మేము తప్పు చేయలేదంటాడు ఒకడు, ఆ వీడియోలో నేను లేనని ఇంకొకడు అంటాడు.
అసలు అది నేను మాట్లాడలేదు, ఫేక్ వీడియోలు అంటాడు ఇంకోడు. ఇలాగే కదా నడుస్తుంది. కాబట్టి ఇవాళ పేరుని నాని తప్పించుకుందామన్నా తప్పించుకోలేడు, రోజా అంతకంటే తప్పించుకోలేదు. ఒక్కొక్కళ్ళకి ఉందండి, కాకపోతే టైం పట్టచ్చేమో కానీ లేట్ అయితే అవ్వదు, త్వరలోనే అన్నీ జరుగుతాయి, అందులో అయితే సందేహం మొత్తానికి ఈ లేదు. కేసులో అరెస్ట్ తప్పదంటారు మేడం. ఖచ్చితంగా తప్పదు. ఓకే మేడం. మరి మిగతా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం ఈ కేసుకి ఎవరిది? సంబంధించి? వల్లభనేని వంశీయ, కొడాలి నానియ, అంబటి రాంబాబా, ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా. ఎవడు తప్పించుకుంటాడండి? అన్నీ ఆతాను ముక్కలే. అందరూ తలోరకంగా తప్పులు చేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ రోజు పాపం జగనన్న అనుకుంటూ చేశారు, మరో 30 ఏళ్ళు అనుకున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్లలో అయిపోయింది, అంటే సినిమా అయిపోయింది. ఇప్పుడు మరి మళ్ళా కొత్త ట్రైలర్స్ ఏమి ఉండవు కదా. సినిమా తర్వాత హిట్టా ఫట్టా అన్న విధంలో వీళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. మేడం, వీళ్ళు చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయ్యారు. కానీ జమిలీ ఎన్నికలు వచ్చినా, సార్వత్రిక ఎన్నికలు వచ్చినా, వాళ్ళు బయటకు వచ్చినా ఎవరు చూసినట్లయితే మీరు అన్నట్టుగా రోజా గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మాట్లాడతారమ్మా, ఏముంది, మాటలే కదా. వాళ్ళకి వాస్తవాలు తెలుసు. వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గాల్లో పర్యటించమనండి గట్టిగా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు వస్తారా రారా, ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్తారు. ఇప్పుడు పెన్షన్లు ఒక్కటి చాలు కదా, ఏదో అక్కర్లా. పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు, అంతకుముందు ఎంత ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా రావట్లేదా, గ్యాస్ సిలిండర్లు 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు బస్సు రేపొద్దున్న ఫ్రీ బస్సు స్టార్ట్ అవుతుంది కదా సంక్రాంతి నుంచి. ఇప్పుడు మాట్లాడమనండి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు మళ్ళా వస్తారా రారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రజలే తెలుస్తారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అయితే పేర్ని నానికి కానివ్వండి, వాళ్ళ వైఫ్ జయసుధ గారికి కానివ్వండి, అరెస్ట్ అయితే తప్పదని మేడం అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.